మన దేశానికి వెన్నెముక రైతు. కానీ ఆ రైతే పండించిన పంటకు సరైన ధర రాక కొనేవారు లేక మార్కెట్ యార్డుల్లో కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితులు మనం ఎన్నో చూసాం. ముఖ్యంగా యాసంగి సీజన్లో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని మొక్కజొన్న, జొన్న పండించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అతిపెద్ద శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినా సరే మేమున్నామంటూ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రైతులు పండించిన మొక్కజొన్న, జొన్నలతో పాటు పొద్దుతిరుగుడు పంటను కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది యాసంగి సీజన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న, జొన్న దిగుబడులు భారీగా వచ్చాయి. అకాల వర్షాలు, వాతావరణ మార్పులను తట్టుకొని మరీ రైతులు మంచి దిగుబడులు సాధించారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. పంట చేతికొచ్చాక వాటిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా అటువైపు నుండి కనీస స్పందన రాలేదు. ఈ సమయంలో ప్రైవేటు వ్యాపారులు రైతుల దగ్గర అతి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తూ వారిని నిలువునా దోచుకోవడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం స్పందించకపోతే ఏంటి, మన రాష్ట్ర రైతులను మనమే కాపాడుకుందామని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్క్ ఫెడ్ ద్వారా నేరుగా ప్రభుత్వమే పంటల కొనుగోలును చేపడుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 43 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అవుతుందని అంచనా. ఓపెన్ మార్కెట్లో వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధర కంటే చాలా తక్కువకు అడుగుతూ ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీన్ని గమనించిన ప్రభుత్వం మొక్కజొన్న సేకరణ కోసం ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అయితే దిగుబడులు అనుకున్న దానికంటే ఎక్కువగా ఉండడంతో అదనంగా మరో 6 లక్షల టన్నుల మొక్కలు కొనుగోలు చేయడానికి తాజాగా మరో 1,800 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే మొత్తంగా కేవలం మొక్కజొన్న రైతుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5,800 కోట్ల రూపాయలను వెచ్చించబోతుంది. ఇది తెలంగాణ వ్యవసాయ చరిత్రలో ఒక రికార్డు. ఇక తెలంగాణలోని మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, నల్గొండ లాంటి మెట్ట ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా జొన్న పంటను సాగు చేస్తూ ఉంటారు. ఈ జొన్న రైతులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజంగా ఒక సంజీవని లాంటిది. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్లో జొన్నలకు కేవలం క్వింటాల్కు 2,000 రూపాయల ధర మాత్రమే పలుకుతుంది. కానీ కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర మాత్రం ఏకంగా 3,699 రూపాయలుంది. అంటే మార్కెట్లో అమ్మితే రైతులకు క్వింటాల్కు దాదాపు 1,700 రూపాయలు నష్టం వస్తుంది. అందుకే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో 1,100 కోట్ల రూపాయలతో ప్రభుత్వమే నేరుగా జొన్నలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఈ కొనుగోలు చేసిన జొన్నలు, మొక్కజొన్నలను సివిల్ సప్లైస్ ద్వారా రేషన్ షాపులకి, ప్రభుత్వ హాస్టళ్లకు పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీనివల్ల అటు రైతులకు లాభంతో పాటు ఇటు పేద ప్రజలకు పౌష్టికాహారం కూడా అందుతుందని భావిస్తోంది. కేవలం జొన్నలు, మొక్కజొన్నలే కాదు, పొద్దుతిరుగుడు పంట పండించిన రైతుల కష్టాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. కేంద్ర ప్రభుత్వం కేవలం 25% పొద్దుతిరుగుడు పంటను మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పొద్దుతిరుగుడు మద్దతు ధర క్వింటాల్కు 7,721 రూపాయలు ఉంటే
ప్రైవేటు మార్కెట్లో కేవలం 5,376 రూపాయలకే అడుగుతున్నారు. దీంతో కేంద్రం విధించిన 25% లిమిట్ కు మించి రైతుల వద్ద ఉన్న పొద్దుతిరుగుడు పంటను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి తుమ్మల ప్రకటించారు. రాజకీయాలు ఎలా ఉన్నా రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అకాల వర్షాలతో అల్లాడిపోయిన అన్నదాతలకు ప్రభుత్వం స్వయంగా వేల కోట్లు వెచ్చించి కనీస మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేయాలనుకోవడం నిజంగా ఒక అద్భుతమైన పరిణామం. జిల్లాల వారీగా ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. గోదాములను సిద్ధం చేస్తున్నారు. గన్నీ బ్యాగులను కూడా రైతులకు అందుబాటులో ఉంచారు.